ఒకప్పుడు డేటింగ్ కల్చర్ అనేది విదేశాల్లో మాత్రమే కనపడేది. ఇప్పుడు ఈ డేటింగ్ కల్చర్ ఇండియాలో కామన్ అయిపోయింది. ఒకప్పుడు ప్రేమించి పెళ్లిళ్లు చేసుకునేవారు. కానీ ఇప్పుడు ప్రేమ పేరుతో డేటింగ్ చేస్తున్నారు. పెళ్లికి ముందే అన్ని పనులు కానిచ్చేస్తున్నారు. ఈ డేటింగ్ ట్రెండ్ అన్ని రంగాల్లో ఉన్నప్పటికీ సినిమా రంగంలో ప్రముఖంగా కనపడుతుంది. అందుకే ఇక్కడ అందరూ అంత అడ్వాన్స్ గా ఉంటారనే టాక్ ఉంది. కాగా చాలా మంది స్టార్ హీరోయిన్లు ఇప్పుడు పెళ్లికి ముందే డేటింగ్లు చేస్తుంటే అందులో కొందరు ఏకంగా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ కూడా అవుతున్నారు. అలాంటి వారు ఎవరో ఇప్పుడు చూద్దాం. గోవా బ్యూటీ ఇలియానా పెళ్లికి ముందే చాలా మందితో డేటింగ్ చేసింది. చివరకు ఓ ఫారిన్ వ్యక్తితో పెళ్లికి ముందే డేటింగ్ చేసి గర్భవతి అయింది. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడే తన బిడ్డకు తండ్రి ఎవరనేది చెప్పింది. అయితే పెళ్లి చేసుకోకుండానే ఓ బిడ్డను కన్నది. ఇకపోతే అలనాటి స్టార్ హీరోయిన్ శ్రీదేవి అప్పట్లో ఓ ఊపు ఊపేసింది. స్టార్ హీరోయిన్ గా అన్ని భాషల్లో రాణించింది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ లో సినిమా చేస్తున్న సమయంలోనే బోనీ కపూర్ తో డేటింగ్ చేసింది. వీరిద్దరు పెళ్లి చేసుకునే సమయానికే శ్రీదేవి 7 నెలల గర్భిణి. పెళ్లి అయిన వెంటనే ఆమె జాన్వీ కపూర్ కు జన్మనిచ్చింది. ఇకపోతే రేణు దేశాయ్ అప్పట్లో పవన్ కళ్యాణ్ సరసన నటించిన రేణు దేశాయ్ ఇద్దరు ప్రేమలో పడ్డారు. పెళ్లికి ముందే డేటింగ్ పేరుతో కలిసి ఆడి పాడారు. దాంతో పెళ్లి కాకుండానే అకిరానందన్ కు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఇద్దరు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఓ పాపకు జన్మనిచ్చింది రేణు దేశాయ్. కొంకణ సేన్ శర్మ కూడా ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేసి రాణించింది. కాగా ఆమె పెళ్లికి ముందే రణవీర్ షోరేతో చాలా కాలం పాటు డేటింగ్ చేసింది. అయితే వీరిద్దరు సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లి సమయానికే కొంకణ సేన్ గర్భం దాల్చింది. ఇక పెళ్లి అయిన వెంటనే తాను ప్రెగ్నెంట్ అంటూ ప్రకటించింది. ఇక అమీ జాక్సన్ కూడా అంతే. ఆమె పెళ్లికి ముందే లండన్ కు చెందిన ఓ వ్యాపారవేత్తతో డేటింగ్ చేసి గర్భవతి అయింది. ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. కొడుకు పుట్టిన తర్వాత మొదటి బాయ్ ఫ్రెండ్ ను వదిలేసి ఇప్పుడు మరో వ్యక్తితో కలిసి తిరుగుతుంది. మరి వీరిద్దరు అయినా పెళ్లి చేసుకుంటారా లేదా అనేది చూడాలి. ఇక చివరిగా నీనా గుప్తా అప్పట్లో ఓ సంచలనం. ఆమె వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ వివ్ రిచర్డ్స్ తో డేటింగ్ చేసింది. కాగా పెళ్లికి ముందే ఆమె అతనితో డేటింగ్ చేసి ప్రెగ్నెంట్ అయింది. అప్పటికే వివ్ రిచర్డ్స్ కు మొదటి భార్య ఉంది. కానీ నీనా మాత్రం పెళ్లి కాకుండానే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. డేటింగ్ కల్చర్ పై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.